గడియారంతో పోటీ పడే విజనరీ నాయకుడిగా ఏపీ సీఎం చంద్రబాబుకు ముద్రుంది. నిరంతరం ఏదో ఒకటి సాధించాలనే తపనతో పరుగులు తీసే అధినాయకుడు ఆయన. మరి ఆయనలా కూటమి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు కొంచెమైనా ప్రయత్నం చేస్తున్నారా? అధినేత లక్ష్యాన్ని అర్థం చేసుకుని ఆయనతో అడుగులు వేసేవారు ఎంతమంది ప్రజాప్రతినిధులు ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు? ఏ మేరకు ప్రజా సమస్యల్ని పట్టించుకుంటున్నారు? హాలిడే వస్తే హైదరాబాద్, విశాఖపట్నం, సమయం చిక్కితే బెంగళూరు, చెన్నై, ఇంకాస్త రిలాక్స్ కావాలంటే గోవా, ముంబై, సరిపోదనుకుంటే దుబాయ్, షార్జా, అమెరికా. ఇది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజాప్రతినిధుల్లో కొందరి వరుస. రాష్ట్రాన్ని అభివృద్ధి పథం వైపు నడిపించాలని, వేగంగా ప్రగతి సాధించాలని ఏపీ సీఎం చంద్రబాబు పగలు రాత్రి శ్రమిస్తున్నారు. ఆయన పనితీరును గమనించిన కొందరు మంత్రులు అదే తరహాలో కష్టపడుతున్నారు. డిప్యూటీ సీఎం పవన్, మంత్రులు లోకేష్, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్, నారాయణతో పాటు కొందరు నిత్యం ప్రజల మధ్య కనిపిస్తున్నారు. ఇక మిగతా మంత్రులు అధికారిక కార్యక్రమం ఉంటే తప్ప ప్రజల్లోకి రావటం లేదని చాలా మంది బహిరంగంగానే అంటున్నారు. కూటమికి చెందిన చాలా మంది ప్రజాప్రతినిధులు ప్రజలకు దూరంగా మసులుతున్నారన్నది బహిరంగ రహస్యం. కూటమికి చెందిన ఎమ్మెల్యేల్లో చాలా మంది హైదరాబాద్లోనే ఎక్కువగా ఉంటున్నారనే వాదన బలంగా ఉంది. కూటమి ఎమ్మెల్యేల పనితీరును సీఎం చంద్రబాబు లోతుగా పరిశీలిస్తే అనేక విషయాలు బయటకొచ్చేలా ఉన్నాయి. కొందరు ఎమ్మెల్యేలు సొంత వ్యాపారాలపై దృష్టి పెట్టి బెంగళూరు, ముంబై వంటి నగరాల్లో ఎక్కువగా సమయం గడిపేస్తున్నారు. కూటమిలోని 30-40 మంది ఎమ్మెల్యేలు నియోజకవర్గంలో ఉంటున్నా ప్రజా సమస్యల పరిష్కారం, అభివృద్ధిపై అంతగా శ్రద్ధ చూపడం లేదని అంటున్నారు. నెలకి ఒకసారి నియోజకవర్గానికి వచ్చి హడావుడిగా పలు కార్యక్రమాల్లో పాల్గొని వెళ్లిపోతున్న ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. తమ ఎమ్మెల్యే దర్శనం అరుదుగా అవుతుందని, ఆయన వచ్చినప్పుడు మాత్రమే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో హడావిడి ఉంటుందని పలు జిల్లాలకు చెందిన టీడీపీ నేతలే అంటున్నారు. కూటమి ఎమ్మెల్యేలలో 3/4 మంది హైదరాబాద్లోనే ఎక్కువగా కాలం గడుపుతున్నారు. నియోజకవర్గంలో ఏదైనా కార్యక్రమం ఉంటేనే అక్కడికి వెళ్లి 1-2 రోజులుండి మళ్లీ హైదరాబాద్ వెళ్లిపోతున్నారు. ఇక శని, ఆదివారాలు వస్తే ఎమ్మెల్యేలు ఎవ్వరూ అడ్రస్ ఉండడం లేదట. కూటమి ఎమ్మెల్యేల్లో సగం మంది హైదరాబాద్, బెంగళూరుకు వెళుతుంటే కొందరు ఇతర ప్రాంతాలకు వెళుతున్నారని టాక్. పండుగలు, పర్వదినాలొస్తే అంతే సంగతులు. ప్రజాప్రతినిధుల్లో చాలా మంది కుటుంబ సమేతంగా టూర్లకెళ్లిపోతున్నారు. ప్రజాప్రతినిధులకు వ్యక్తిగత జీవితం ఉంటుంది. కుటుంబాలతో కలిసి గడపడంలో తప్పు లేదు. అయితే అప్పుడు అయినా ప్రజలకు అందుబాటులో ఉండాలని కొందరు అంటున్నారు. ప్రజాప్రతినిధులు ప్రజల సమస్యలు గాలికి వదిలేశారని, అభివృద్ధి మాటలకే పరిమితమైందని వామపక్ష పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విభజన తర్వాత ఆర్థికంగా, సామాజికంగా, అభివృద్ధి పరంగా సమస్యలెన్నో ఉన్నాయి. వీటిని అధిగమించడానికి ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ చాలా మేరకు ప్రయత్నం చేస్తున్నారు. అయితే కూటమికి చెందిన ప్రజాప్రతినిధులు అంత సీరియస్గా తీసుకోవడం లేదని ప్రజలు అంటున్నారు. చంద్రబాబు పడే ఆరాటంలో కనీసం కొంతైనా కూటమి ప్రజాప్రతినిధులు పడితే నియోజకవర్గాల్లో సమస్యలు తీరతాయని ప్రజలు అంటున్నారు. ఎక్కువ సమయం నియోజకవర్గంలో ఉండే ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నారు. ప్రస్తుతం చంద్రబాబు అమరావతి, పోలవరం, పెట్టుబడులు, ప్రగతి వంటి లక్ష్యాలతో ముందుకెళ్తున్నారు. ఎమ్మెల్యేల పనితీరుపై ఆయన దృష్టి పెట్టిన రోజున అందుబాటులో లేని ప్రజాప్రతినిధులకు చిక్కులు తప్పేలా లేవు. కూటమి ప్రజాప్రతినిధులు తమ వంతొచ్చేదాకా ఇలాగే ఉంటారా, లేదంటే ముందే జాగ్రత్త పడతారో వాళ్ల చేతుల్లోనే ఉంది మరి.